హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నానండి. అండ్ వీడియో వచ్చేసి మెయిన్గా మొన్న నేను వెళ్ళిన పూణే ట్రిప్. సో ఇది కంప్లీట్గా ట్రెక్కింగ్ వ్లాగ్ అండి. సో ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మేము వెళ్ళింది కూడా మా ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ కోసం వెళ్ళామండి. సో ఫస్ట్ అయితే నేను మ్యాక్సిమం మీకు ట్రెక్కింగ్ అంటే ఏంటి, అసలు ట్రెక్కింగ్ తెలియని వాళ్ళు ఒక్కసారి వ్లాగ్ చూస్తే ట్రెక్కింగ్ అంటే ఏంటి అన్నది అర్థమైపోతుందండి. సో నేను కంప్లీట్గా మీకు వ్లాగ్ అంతా చూపిస్తాను, ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అసలు అక్కడ అడ్వెంచర్ కానీ చెట్లు అసలు అదంతా అక్కడ నేచర్ ఎంత బాగుంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను. అసలు అక్కడ వాటర్ ఫాల్స్ కానీ గ్రీనరీ కానీ అండ్ మీరు వాక్ చేయాల్సిన వే కానీ ఎంత బాగుంటుందో. సో మొత్తం నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. నేచర్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. సో కంప్లీట్గా వ్లాగ్ అంతా చూడండి. నేను మీకు రా ఫుటేజ్ పెడుతున్నానండి, ఎందుకంటే దీనికి మ్యూజిక్ యాడ్ చేసినా కానీ మీకు అక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపించదు. సో ఆ సౌండ్ ఫీల్ అవుతూ మీరు ఎంజాయ్ చేయాలి అంటే యాజ్ ఇట్ ఈస్ వ్లాగ్ అంతా చూడండి. అండ్ మధ్యలో ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటే నేను మీకు వ్లాగ్ మధ్యలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, మీకు అర్థం అవ్వడం కోసము. లేదు అంటే నేను మీకు రా ఫుటేజ్ పెట్టేస్తున్నానండి. మీకు అక్కడ ఆ వాటర్ ఫాల్ సౌండ్ కానీ ఆ నేచర్ సౌండ్, వాకింగ్ చేస్తున్న సౌండ్ మీకు అవన్నీ వినిపిస్తేనే మీరు ఈ వీడియో ఎంజాయ్ చేయగలరు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. Turn. అక్కడ నడుస్తుంటే తీస్తే అక్కడ ఒక వ్లాగ్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఓకే సో ట్రెక్కింగ్ వ్లాగ్ తీయడం ఎంత కష్టమో అన్నది నాకు ఇప్పుడే అర్థమైందండి. సో ఆ ట్రెక్కింగ్ చేస్తూ అంటే కొండలు ఎక్కుతూ దిగుతూ మనము వ్లాగ్ చేయడము, వీడియో రికార్డింగ్ కోసం ఫోన్ పట్టుకోవడం చాలా కష్టమండి. సో నేను నాకు వీలైనంత వరకు చేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి.
అయితే క్లౌడ్స్ చూడు కలిసిపోయిన అది తిరిగిపోయింది కదా అసలు. సూపర్ వస్తున్నాయి కానీ కర జాగ్రత్త పక్క ఇన్నే ఉన్నా, నేనేం పోవట్లే పోవట్లే నానా. कितना अच्छा है ना रे. हाँ रे बहुत अच्छा है. बहुत मिसिंग है रे इसको. అదిరింది అసలు. సో ఇంతే అండి ట్రెక్ అంటే. ఎక్కుతూ దిగుతూ కొండలు ఎక్కాలి, దిగాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. కిలోమీటర్స్ వెళ్తే మనకు ఒక మంచి వ్యూ పాయింట్ వస్తుంది, వాటర్ ఫాల్స్ వస్తాయి. సో ఆ నేచర్ అనేది మనం బయట ఎక్కడ సిటీలో దొరకదు. సో ఇలాంటిది చూడాలి అంటే కొంచెం కష్టపడాలి కాబట్టి కొండలు ఎక్కాలి, దిగాలి, కొన్ని కిలోమీటర్స్ నడవాలి. అప్పుడు మంచి వ్యూ వస్తుంది అండ్ మంచి వాటర్ ఫాల్ వ్యూ వస్తుంది. సో ఇలాంటి నేచర్ చూడాలి, నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రెక్కింగ్ క్లబ్కి వస్తే బాగుంటుందండి. అండ్ ట్రెక్కింగ్ చేస్తూ మీరు నేచర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ కొండ పైన కూడా మనకి, ఇంత పైన కూడా మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఒకవేళ నడిచి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడ టీ, నూడిల్స్, చిన్నగా బజ్జీలు అలా చేసి పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా కావాలి అనుకునే వాళ్ళు తిని కొంచెంసేపు రిలాక్స్ అవ్వి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ట్రెక్కింగ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లిఫ్ జంప్ అండి. ఇది క్లిఫ్ జంప్. ఫస్ట్ మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి, దూరం నుంచి ఫస్ట్ కొండ ఎక్కాలన్నమాట. ఈ చిన్న కొండ జస్ట్ ఒక 2 minutes అంటే మనకు రోప్ ఉంటుంది హెల్ప్గా. సో ఆ రోప్ పట్టుకొని పైకి ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ మీరు నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు క్లిఫ్ జంప్ అనేది ఎలా ఉంటుందని. బట్ ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. Just for today, 1 pack is enough, yeah. Okay. చూడండి రీల్ గుర్తుందా కోవిడ్ టైంలో అది ఇలా చేస్తే చెప్పారో తిరుగుద్ది. అటు వెళ్తున్నాం బ్రో, ఇదే సైడ్ ఇదే ఇటు సైడ్ జాగ్రత్త అదే పోదిస్తూ మనం చిన్న
ఇట్లా ఉంటుంది రేపు మొత్తం చూసాడు బయట వచ్చాడు సో 2 days ట్రెక్ అయిపోయాక ఇంకా రిటర్న్ కిందికి దిగిన తర్వాత నెక్స్ట్ ఇది బస్సులో అండి డ్యాన్స్ మస్తీ మ్యూజిక్ మంచిగా డంషరాడ్స్ ఆడుతూ అంతాక్షరి ఆడుతూ అలా టైం పాస్ చేసేసామండి. అండ్ జర్నీ కూడా 2 hours 3 hours అలా ఉంటుంది ఒక వాటర్ ఫాల్ నుంచి ఇంకొక వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. సో ఇలా మేము ఇలా డంషరాడ్స్ ఆడుతూ డ్యాన్స్ మ్యూజిక్ బస్సులో ఇదంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఒక 2 days అండి. జస్ట్ వీకెండ్ ట్రిప్ ఇది అంతే. 2 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. అండ్ ఈ నేచర్ని వాటర్ ఫాల్స్ని మాత్రం ఈ మాన్సూన్ సీజన్లో అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకా మేము పూణే సిటీకి వెళ్ళిపోయాము. ఇది పూణే సిటీ అండి, లావాసా అంటారు. ఇది కూడా చూసాము. एक्सीडेंट हो गया సో ఇదండి ట్రెక్కింగ్ వ్లాగ్. నేను కంప్లీట్గా కవర్ చేశాననే అనుకుంటున్నాను. అండ్ మా 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే మేము ముగ్గురం ఫ్రెండ్స్ అయ్యి 25 years అవుతుందండి. సో ఇది సెలబ్రేట్ చేసుకోవడం కోసము మేము పూణే ట్రెక్కింగ్కి వెళ్ళాము. సో ఇలాంటివి ఇంకెన్నో జరగాలి అని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.